పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసినటువంటి ఇజం సినిమా రిలీజ్ అయింది. మనందరం ఇప్పుడే ప్రివ్యూ షో చూసాం. ఈ సినిమాని ఒక రెగ్యులర్ రేటింగ్స్లో కాకుండా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని వీటిని మనం ఎలా రేట్ చేస్తామో ఆ రేటింగ్స్లో కాకుండా జర్నలిజం అనేటువంటి అది నీట్ ఆఫ్ ద అవర్గా మారింది. ఈ రోజున ఇందులో చూపిస్తున్నటువంటి హీరోయిజాన్ని ఆ ఫైట్స్ని అవన్నీ మనం చేయలేకపోయినప్పటికీ కూడాను ద స్పిరిట్ ఆఫ్ ద జర్నలిజం హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని ఇలాంటి ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇలాంటి ఫిలింని మనం ప్రమోట్ చేయడంలో మనం ఎలాంటి పార్షియాలిటీ చూపించకుండా వీ నీడ్ టు గివ్ ఏ గుడ్ ప్రమోషన్ టు దిస్ ఫిలిం అని నేను సిన్సియర్గా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు జర్నలిజం అనేటువంటిది మనం ఇందాక ఒక చక్కని డైలాగ్ ఉంది ఇందులో. జర్నలిస్టులు ప్రతి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రతి విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు, ప్రతి కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. వెలుగులోకి తీసుకొచ్చినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ నిజాలని వాటి మీద చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి, చట్టాలు విఫలమవుతున్నాయి అనేటువంటి చక్కని ఇది చెప్పారు. కాబట్టి మన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మనం చక్కగా ఉండాలనేటువంటి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. దీంట్లో ఉన్నటువంటి ఇంపాసిబిలిటీస్ని తీసేసి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వీ నీడ్ టు గివ్ ఎ గుడ్ ప్రమోషన్ అనేటువంటి మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ. పూరి గారు జర్నలిస్ట్కి డెడికేట్ చేశారు. మనం అందరం ఆనందపడే ఒక మర్చిపోలేని రోజు ఇది. ఈ సినిమా జర్నలిజం పవర్ ఏంటో చూపించింది. అలా మన పవర్ కూడా ఈ సినిమాకి చూపించి దీన్ని చాలా పెద్ద రేంజ్కి జనమే తీసుకెళ్తారు, మనం సపోర్ట్ చేద్దాం. కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. పూరి గారి డైలాగ్లన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో ఆయన పాట రాసి, ముఖ్యంగా జర్నలిస్టుల గురించి పాట రాసి మన వాల్యూ ఇంకా పెంచారు. ఈ పాట ప్రతి జర్నలిస్ట్ ఫంక్షన్లోనూ ఇది నెవర్ ఎండింగ్గా ఎప్పుడు ఈ పాట నిలిచిపోద్ది. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అనే సినిమా ఇది చాలా బాగుంది. మన జర్నలిస్టులు అందరూ కూడా నిజంగా గర్వపడ్డ సినిమా ఉన్నాయి. ఇక నేను మాట్లాడలేను, చాలా బాగుంది. మనం అందరూ కూడా సపోర్ట్ చేయవలసిన సినిమా ఇది. థ్యాంక్ యూ. అదేమో కూడా తెలియదు. ఈ సినిమా చూసే కనిపించింది సినిమా జర్నలిస్ట్గా ఉండిపోకుండా కొంచెం సీరియస్ జర్నలిజంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఈయన చెప్పిన తర్వాత తీసిన మంచి సినిమా ఇజం జర్నలిజం బ్యాక్డ్రాప్లో తీసింది. అండ్ షోకి మిత్రులంతా వచ్చి చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీతో కలిసి చూసినందుకు సూపర్ హ్యాపీ. అండ్ కళ్యాణం గారి పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడాలి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, జర్నలిజం నిజం, జర్నలిజం చావండ్రా దేశం కోసం, అంతకంటే గొప్ప పనే ఉంది. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్ అండి వచ్చి షో చూసినందుకు. అందరికంటే ముందంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పూరి జగన్నాథ్ గారు. బికాస్ నాకు వచ్చే రివ్యూస్ కానీ నాకు వచ్చే కాంప్లిమెంట్స్, అందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్ లైక్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫర్ 13 years. 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి కాంప్లిమెంట్, ఒక ఆర్టిస్ట్గా కాంప్లిమెంట్ రావాలని వెయిట్ చేస్తాను. అండ్ సార్ థ్యాంక్స్ లాట్, యూ హ్యావ్ బీన్ మెంటోర్ టు మీ. చాలా బాగా చేయించుకున్నారు నాతో. అండ్ ఆయనకి రుణపడిపోయి ఉంటానండి సినిమా కోసం. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. ఒక సోషల్ మెసేజ్కి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆయన. సో ఇట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ నాకు పొద్దు నుంచి చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు, ఫ్యాన్స్, డైరెక్టర్స్ అందరూ చాలా మంచి లైక్ చాలా బాగుందని అండ్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందని చెప్తుంటే చాలా గర్వంగా ఉందండి. అంటే పూరి గారి సినిమా అనేది మా బ్యానర్లో ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా గర్వపడేలా చేశారు. సార్ థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ ఆల్ ద ఆడియన్స్, ప్రేక్షకులందరికీ, మన నందమూరి ఫ్యాన్స్కి అండ్ ద ఇండస్ట్రీ అండ్ ద జర్నలిస్ట్ హూ హ్యావ్ బీన్ లైక్ గివింగ్ రేవింగ్ రివ్యూస్. అండ్ థ్యాంక్స్ లాట్. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ లాట్. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఫిలిం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేసినామని సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఐ థ్యాంక్ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ రామ్ గారి క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అని నాకు అందరికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ అండి, క్లైమాక్స్లో ఎస్పెషలీ. అండ్ పూరి సార్ డైలాగ్స్. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ మీరే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పూరి సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.